తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. పలు జిల్లాలలో భారీ వర్షం కురుస్తుంది. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతోంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రంతా వర్షం కురిసింది. హైదరాబాద్లో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, బాలానగర్, నిజాంపేట్ ప్రాంతాలలోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్పేట్, మెహదీపట్నంతో పాటు సిటీ శివారు ప్రాంతాలలోనూ రాత్రి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లు నదులను తలపించాయి. మోకాలలోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రామ్నగర్లో వర్ష భీభత్సంతో కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది. వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులో చిక్కుకున్న 4 ప్రయాణికులను అద్దాలు పగలగొట్టి కాపాడారు స్థానికులు. ఇటు యూసఫ్గూడ మెట్రో స్టేషన్ పక్కన గల్లీలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ఇక రానున్న 5 రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీలోనూ భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణమకి కూర్మనాథ్ సూచించారు. వర్షాకాలం రానే వచ్చింది. ఇక వానలు దంచి కొడతాయి. కానీ రోడ్లపై తిరిగేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉందో చెప్పడం కష్టం. అలానే వృద్ధులు, చిన్న పిల్లలను వర్షం పడుతున్న సమయంలో బయటకు పంపకపోవడం చాలా మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.